అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి మానవ హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడేందుకోసం పోరాడుతున్న మన ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, శాంతిదూత డాక్టర్ కె పాల్ గారు విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారు. అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ అనేక సందర్భాల్లో రాష్ట్ర హైకోర్టుకి ఎన్నో రిట్ పిటిషన్లు వేసి ప్రజలకి అటు స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క రూపాయి ప్రాపర్టీ కూడా అమ్మకుండా ఆర్డర్ తీసుకొచ్చారు. తనకు అన్యాయం చేయాలని, తన ప్రజాశాంతి పార్టీకి అన్యాయం చేయాలని చూసిన సందర్భంలో ఆయనకి కుండ గుర్తు వచ్చే విధంగా పోరాడి గెలవడం జరిగింది. అదేవిధంగా కుళ్ళు కుతంత్రాలతోటి ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరపాలని చూసిన సందర్భంలో ఫస్ట్ ఫేజ్ లో కనుక ఎలక్షన్ జరిగితే కౌంటింగ్ 6th పేజ్ 7th పేజ్ అయ్యేదాకా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్స్ ని కాపాడుకోవడం చాలా కష్టం అని చెప్పి పోరాడి రిట్ చేసిన దాని ద్వారా 4వ పేజీకి దాన్ని మార్చే విధంగా ఉత్తర్వులు కూడా ఆయన పొందడం జరిగింది. మరి ఈ సందర్భంలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న 3 టైర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ని వెరిఫై చేసడానికి విశాఖపట్నం స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లిన సందర్భంలో అక్కడున్న ఆర్ఓ గారు అందరూ కలిసి ఆయన్ని వారించినా ఆయన పోరాడుతూ వెళ్లి చూసిన సందర్భంలో సీసీటీవీ లింక్స్ 4 వైపులా లేనందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ఈ స్ట్రాంగ్ రూమ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని చెప్పి ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ పారా 13.54.10 ప్రకారం ఒక మ్యాండేట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అరేంజ్మెంట్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అట్ ఆల్ లొకేషన్స్ వేర్ దేర్ ఇస్ నో డైరెక్ట్ వ్యూ అని. ఆ సందర్భంలో లేనందువల్ల వారితో పోరాడి వెబ్ లింక్ మాకు ఇవ్వండి, సీసీటీవీ లింక్స్ ని మేము వెబ్ లింక్ ద్వారా చూస్తూ జరిగేటువంటి అన్ని విషయాల్ని ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 టైర్ సిస్టమ్ లో చూడటానికి మాకు అవకాశం ఇవ్వమంటే కోరితే వాళ్ళు ఇవ్వనందువల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ నెంబరు 12626 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ లో వారి యొక్క వాదనలు విన్న తర్వాత వారు ఏ విధంగా రిట్ పిటిషన్ లో ఈ ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ని ఫ్యాషన్ చేయండి, లేకపోతే మాడిఫై చేయండి, అదేవిధంగా మాడిఫై చేస్తూ ఈ ప్రొవిజన్ కి వెబ్ లింక్ ని కూడా అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి ఇమ్మని చెప్పి కోరుతూ మొట్టమొదటి ప్రేయర్ అడిగారు. తర్వాత రెండో ప్రేయర్ ఏంటంటే కంప్లీట్ సీసీటీవీ కవరేజ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ రూమ్స్ పెట్టమని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా వెబ్ లింక్ ఫర్ క్యాండిడేట్స్ మానిటర్ చేసుకొని ఈ సీసీటీవీ ద్వారా అక్కడ ఏ సెక్యూరిటీ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకునేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి కోరినందువల్ల దాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో సోమోటోగా తన కేసుని వాదించుకోవడానికి కోరితే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మరియు ఇతర హైకోర్టు జడ్జిలందరూ కూడా దీన్ని అంగీకరించి ఈ రిట్ పిటిషన్ కి నెంబర్ వేసి కౌంటర్ వేయమని చెప్పి కూడా ఆర్డర్ చేశారు. అంతేకాకుండా సీసీటీవీ లింక్స్ ని ఆల్ సైట్స్ పెట్టేదానికి సంబంధించి వెబ్ లింక్ అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఇచ్చేదానికి కూడా తగు ఉత్తర్వుల గురించి ఆర్డర్ ఇస్తారని చెప్పి కూడా కోర్టులో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి ఆర్డర్స్ కాపీ ఇంకా రాలేదు.
అది వచ్చిన తర్వాత కూలంకుషంగా దాని మీద చర్చించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ మానవ హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతుంది అనే నమ్మే వాళ్ళకి మన ప్రజాశాంతి పార్టీ నాయకుడు, ప్రపంచ శాంతి దూత పాల్ గారు తెచ్చిన ఉత్తర్వుల వల్ల ఆ నమ్మకం ఇంకా మిగిలిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా పాల్ గారిని కొనియాడుతున్నాను. ధైర్యంగా చెప్తున్నాము, ఈ రోజు ఆ రిట్ పిటిషన్ ని డ్రాఫ్ట్ చేసి నేను పంపించినప్పుడు దీంట్లో ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుల వల్ల, వాళ్ళు చేసినటువంటి ఆలస్యం వల్ల ఏ విధంగా సామాన్య మానవుడు బాధలు పడ్డాడు, అన్యాయానికి గురయ్యాడని అన్ని విషయాలు కూలంకుషంగా రాసి చెప్పి పంపి ఆ అఫిడవిట్ ని కోర్టులో వేసి హైకోర్టులో నెంబర్ వేయించుకోవడం అనేది, అది దాంట్లో ఆర్డర్ రావడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య మానవుడికి న్యాయ వ్యవస్థ తప్ప వేరే అవకాశం కానీ వేరే పరిస్థితి కానీ లేదు. అటువంటప్పుడు న్యాయ వ్యవస్థ కూడా సద్దుమణిగి సరిదిద్దుకొని తన తప్పులు కూడా సవరించుకునే పరిస్థితి అవసరం. దాన్ని గుర్తెరిగే కోసం ఇటువంటి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇది తప్పకుండా న్యాయానికి ఒక విజయంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.